హాయ్ అండి. మీకు ఒక సామెత చెప్తాను. దరిద్రగొట్టడు దడిలోకి వెళ్తే వడగళ్ళవాన ఎదురొచ్చిందంట. దీనికి అర్థం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ చిక్కుడుగాయ వేసుకొని అలానే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఒక టమాటా వేస్తున్నానండి. టమాటా వేసి మంచిగా ఇట్లా అడుగున వేసేసి పైనుంచి చిక్కుడుకాయలన్నీ కప్పేసి దాని పైనుంచి కారం 2 చెంచాలు ధనియాల పొడి 1 చెంచా జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ ఇవి మగ్గిపోయినాయి, మెత్తగా అయిపోయినాయి. కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కూర.